ఒక ఊరిలోని ప్రజలందరూ ఒకే కుటుంబంలాగా కలిసి ఉండేవాళ్ళు. అలాగే ఆ ఊరికి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్కడే సర్పంచ్గా ఉండేవారు. ఆ ఊరికి డెవలప్మెంట్ అనే రూపంలో రాజకీయం వచ్చింది, అలాగే పార్టీలు కూడా వచ్చాయి. ఒక పార్టీలో కొన్ని కులాలు ఉండడం కరెక్టా, లేక ఒక కులంలో అన్ని పార్టీలు ఉండడం కరెక్టా? ఓకే, ఊరిలో చాలామంది కార్యకర్తలు అనుకున్నాము, మరి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎంత? అసలు పార్టీల మధ్య విమర్శలు ఊరి అభివృద్ధి గురించా, లేక వ్యక్తిగత కక్షల గురించా? ఒక్కొక్కడు ఇంటోడు, కులపోడు, మతమోడు, మన ఊరోడు అనే కాకుండా అసలు ఆఖరికి మనిషినే మర్చిపోయి ఒక్కొక్కడు కొట్టుకొని వస్తున్నారు పార్టీల పేరు చెప్పుకొని. సరే, మీరు చేసిన కొట్లాటలు కాదు, అవి మీ పోరాటాలు, ఉద్యమాలు అనుకుందాం. మరి ఆ పోరాటాలు, ఉద్యమాల వల్ల జరిగిన మంచి ఏంటి, ప్రయోజనం ఏంటి, మీరు మీ ఊరికి చేసిన డెవలప్మెంట్ ఏంటి? ఆ కొట్లాటల వల్ల మీకు జరిగిన లాభం ఏంటో మీరు చెప్పండి, నష్టం ఏంటో నేను చెప్తాను. జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఈజ్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఈ రియల్ టైమ్ స్టోరీ ఒక ఊరిలో ప్రజలందరూ ఒకే కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఐక్యమత్యంతో ఉండేవాళ్ళు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ ఊరికి మన హీరో చిన్నప్పటి నుంచి హాలిడేస్ వస్తే చాలు ఆ ఊరికి వెళ్ళేవాడు. అక్కడే పండగలు, జాతరలు జరుపుకునేవాడు. ఆ పండగల్ని, జాతరలను కూడా ఆ ఊరందరూ కలిసి ఒకటే కుటుంబంలాగా జరుపుకునేవారు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. దాంతో మన హీరోకి ఆ ఊరు చాలా బాగా నచ్చింది. అది వాళ్ళ అమ్మమ్మ ఊరు కావడంతో అది ఇంకా నచ్చింది. అండ్ అప్పటి నుంచి మన హీరో హాలిడేస్ వస్తే చాలు, పండగలు వస్తే చాలు అక్కడికే వెళ్ళేవాడు, అక్కడే జరుపుకునేవాడు. అయితే మన హీరో చిన్నప్పటి నుంచి ఆ ఊరికి వెళ్తూనే, ఆ ఊరిని చూసుకుంటూనే పెరిగాడు అండ్ జాబ్ చేసే స్టేజ్కి ఎదిగాడు. మన హీరోకి జాబ్ వచ్చాక మాత్రం ఆ ఊరికి వెళ్ళడం కుదరలేదు, ఎందుకంటే హాలిడేస్ ఉండవు కాబట్టి. మన హీరోకి జాబ్ వచ్చి నుంచి ఎప్పుడు కూడా ఆ ఊరికి వెళ్ళడానికి ఛాన్స్ దొరకలేదు. అయితే ఒక లాంగ్ గ్యాప్ తర్వాత ఒక పండగకి మన హీరోకి ఆ ఊరికి వెళ్ళడానికి వీలైంది. దాంతో మన హీరో అక్కడి నుంచి బయలుదేరి ఊరికి వెళ్ళాడు. అయితే మన హీరో చాలా రోజుల తర్వాత ఆ ఊరికి వెళ్తుండడంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ హోప్స్ పెట్టుకున్నాడు. ఫుల్ ఎంజాయ్ చేద్దామని, ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యేదామని, మంచిగా రిలాక్స్ అవుదామని. కానీ మన హీరో అక్కడికి చేరుకొని అక్కడ మనుషులను కలిసాక, అక్కడ పండుగ చేసుకున్నాక చాలా బాధపడ్డాడు. ఎందుకంటే మన హీరో అతను చిన్నప్పుడు చూసిన ఊరు, అతను చిన్నప్పుడు చూసిన కలిసి ఉన్న మనుషులు, అతను చిన్నప్పుడు చేసుకున్న పండుగ విధానం మొత్తం మారిపోయాయి. మరి ఆ మార్పు టెక్నాలజీ డెవలప్మెంట్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఆ మార్పే మనుషుల మధ్య వ్యక్తిగత కక్షలు, ఫ్యామిలీ మధ్య యూనిటీ లేకపోవడం, పండుగల్లో సంతోషం లేకపోవడం, ఆఖరికి ఊరిలో శాంతి లేకపోవడం. ఎందుకంటే ఆ ఊరిలోకి డెవలప్మెంట్ రూపంలో రాజకీయం వచ్చింది, దాంతోనే పార్టీలు కూడా వచ్చాయి. మన హీరో ఈ విషయం గమనించిన తర్వాత అదే ఊరిలో ఉన్న అతని క్లోజ్ ఫ్రెండ్ని కలిసి ఆ మార్పుకు గల కారణాలేంటో అడుగుదామని అతని క్లోజ్ ఫ్రెండ్ని పిలుచుకొని అడగడం మొదలుపెట్టాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ ఫ్రెండే మన హీరోని క్వశ్చన్లు అడిగాడు. ఆ క్వశ్చనే, ఒక పార్టీలో కొన్ని కులాలు ఉండడం కరెక్టా, ఒక కులంలో అన్ని పార్టీలు ఉండడం కరెక్టా? దానికి మన హీరో ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒక పార్టీలో అన్ని కులాలు ఉంటే తప్పేం లేదు అండ్ దానివల్ల నష్టం కూడా ఎక్కువ లేదు. కానీ ఒక కులంలో చాలా పార్టీలు ఉంటే మాత్రం ఆ కులంలో యూనిటీ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, దానివల్ల ఆ కులానికే నష్టం అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ కొంచెం బాధపడుతూ నవ్వుకుంటూ ఇలా సమాధానం ఇచ్చాడు, నువ్వు కులం మధ్య యూనిటీ గురించి ఆలోచిస్తున్నావా? ఇక్కడ ఫ్యామిలీ మధ్యలో ఉండట్లేదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో 3 అన్నదమ్ములు ఉంటే ఆ 3 అన్నదమ్ములు ఒక్కొక్క పార్టీకి చెందిన వారు ఉంటున్నారు. ఆ 3 ఎప్పుడైనా పార్టీ వచ్చిందంటే, పార్టీ గురించి టాపిక్ వచ్చిందంటే ఆ 3 ఒక్కొక్కరు కొట్టుకొని వస్తున్నారు అని చెప్పేసి బాధపడుకుంటూ నవ్వుకుంటూ సమాధానం ఇచ్చాడు. అప్పుడు మన హీరో ఏమన్నా అంటే, సరే యూనిటీ గురించి పక్కన పెట్టు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు కదా, మరి అంతమంది కార్యకర్తలు మీ ఊరిని ఎంత డెవలప్మెంట్ చేశారు? అప్పుడు ఆ ఫ్రెండ్ చాలా బాధపడుతూ ఇలా అన్నాడు, యా చాలా డెవలప్ చేశారు, చాలా బాగా డెవలప్ చేశారు. ఎంత డెవలప్ చేశారంటే ఈ ఊరి వాళ్ళు ఎప్పుడు కూడా టౌన్ ఏరియాకి వెళ్ళే వాళ్ళు కాదు, ఏదో రోడ్లు బాగాలేక కాదు, వాళ్ళకి అవసరం లేక. కానీ ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా వెళ్తున్నారు. ఎందుకంటే కొట్టుకున్నాక హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వెళ్ళాలి కదా కొట్లాడిన తర్వాత. అసలు మా ఊరిలో ఒక్క ఫ్లెక్సీ షాప్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు మస్తు ఫ్లెక్సీ షాపులు ఉన్నాయి. ఎందుకంటే ఒక పార్టీ వాడు ఒక పండగప్పుడు ఒక ఫ్లెక్సీ పెడితే వాడికంటే పెద్దగా ఇంకో పార్టీ వాడు పెద్ద ఫ్లెక్సీ పెట్టాలి కదా. అసలు మా ఊరిలో వైన్సే లేకపోతుండే, కానీ ఇప్పుడు మాత్రం మా ఊరిలో బెల్ట్ షాప్స్ కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే మన ఊరు బాగా గురించి ఎవరైనా ఎదురుగా క్వశ్చన్ అడిగితే వాడిని అపోజిట్ పార్టీ వాడు ఎవరికొకరికి తాగిపించి వాడిని ఏదో ఒకటి చేపియాలి కదా. అసలు మా ఊరిలో డీజేనే ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం చాలా డీజే బాక్సులు ఉన్నాయి, చాలా డీజే షాపులు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా పండుగల జాతరలో ఒక పార్టీ వాడు డీజే పెడితే ఇంకో అపోజిట్ పార్టీ వాడు వచ్చి వానికంటే ఎక్కువ సౌండ్తో ఎక్కువ పెద్ద డీజే పెట్టాలి కదా.
అసలు మా ఊరికి ఒక్కడే సర్పంచ్ ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం ఇంటింటికి ఒక వార్డు మెంబర్, గల్లీ గల్లీకి ఒక సర్పంచ్, కులం కులంకి ఒక ఎంపీటీసీ, మతంకి ఒక జెడ్పీటీసీ, ఊరికి మొత్తం ఒక ఎమ్మెల్యే ఉంటున్నాడు. అసలు మా ఊరిలోకి సోషల్ మీడియా అంటే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చిన్న పిల్లగాడి నుంచి ముసలం దాకా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నాడు ఇంకో పార్టీని ఇన్సల్ట్ చేయడానికి ఏదో ఒక స్టేటస్ పెట్టాలి కదా, స్టేటస్. సోషల్ మీడియాని ఇంత ప్రాపర్గా యూజ్ చేస్తున్నారు, ఇంతకంటే ఇంకేం డెవలప్మెంట్ కావాలి బ్రో, నాకు అర్థం కాదు. అదంతా విన్న తర్వాత మన హీరో ఫైనల్గా అతని ఫ్రెండ్ ఒక్క క్వశ్చన్ అడిగాడు. ఆ పార్టీల మధ్య విమర్శలు గ్రామాభివృద్ధి గురించా లేక వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి గురించా? అప్పుడు ఆ ఫ్రెండ్ ఇలా అన్నాడు, నిజంగా ఆ పార్టీల మధ్య విమర్శలు, ఆ పార్టీ కార్యకర్తల మధ్య విమర్శలు గ్రామాభివృద్ధి గురించే అయితే నువ్వు నేను కలిసి ఈరోజు మన ఊరి గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. మనందరం కలిసి ఊరందరం కలిసి కుటుంబంలాగా పండుగను చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్కడు ఇంటోడు కులపోడు మతమోడు అని అనుకోకుండా, ఊరోడు అని అనుకోకుండా, అసలు ఆఖరికి మనిషి అనే మర్చిపోయి ఒక్కొక్కడు నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి కొట్టుకొని వస్తున్నాడు. ఆ ఫ్రెండ్ అలా చెప్పిన తర్వాత మన హీరో ఒక క్వశ్చన్ అడగదాం అనుకున్నాడు, కానీ ఆ ఫ్రెండ్ అప్పటికే చాలా బాధపడుతుండడంతో ఆ క్వశ్చన్ ఆ రోజు అడగలేకపోయాడు. కానీ ఈ రియల్ టైం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేప్పుడు మాత్రం మన ద్వారా ఆ క్వశ్చన్ అతని ఫ్రెండ్కి అడగమని చెప్పాడు. ఆ క్వశ్చనే, పార్టీల పేరు చెప్పుకొని, పార్టీ సిద్ధాంతాల పేరు చెప్పుకొని మీ వ్యక్తిగత కక్షలతో కొట్లాడి ఆ కొట్లాటాలను, పోరాటాలు, యుద్ధాలు అంటే మాత్రం మీరు మీ ఊరికి చేసిన మంచి ఏంటి, ప్రయోజనం ఏంటి, అసలు డెవలప్మెంట్ ఏంటి? ఈ క్వశ్చన్ని ఒక్కసారి మీరే వేసుకోండి, మీ గుండెపై చేయి వేసుకొని ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పుకోండి. అప్పుడు తెలుస్తుంది మీరు చేసిన లాభం ఏంటో. ఆ లాభం ఏంటో మీరు నాకు చెప్పకున్నా సరే, కానీ దానివల్ల జరిగే, ఆ కొట్లాట వల్ల జరిగే నష్టం ఏంటో చెప్పడం మాత్రం నా బాధ్యత. ఫస్ట్, పార్టీల పేరు చెప్పుకొని మీరు కొట్లాడుతూ ఉంటే గ్రామాభివృద్ధి సంగతి పక్కన పెట్టండి, అసలు మీరే ప్రశాంతంగా ఉండరు, మీ జీవితమే నాశనం అవుతుంది, అది మాత్రం పక్కా. సెకండ్, పార్టీ పేరు చెప్పి, పార్టీ సిద్ధాంతాల పేరు చెప్పి మీరు మాత్రం కొట్లాడి దగ్గరలను దూరం చేసుకుంటే మాత్రం ఏదో ఒక రోజు నువ్వు నమ్ముకున్న పార్టీ నీ వెంబట ఎవరు లేదని చెప్పేసి నిన్నే వదిలేస్తుంది, గుర్తుపెట్టుకోండి. థర్డ్, ఒక ఇంట్లో ముగ్గురు కార్యకర్తలు ఉంటే, అదే ముగ్గురు అన్నదమ్ములు ఉంటే, ముగ్గురు ఒక్కొక్క పార్టీకి చెందిన వాళ్ళు ఉంటే, రేపు పొద్దున ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని అన్ని పార్టీలు ఆదుకునే అనుకుంటున్నారా? అస్సలు అట్లా ఇమాజిన్ చేసుకోండి. అన్ని పార్టీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక్కొక్కరు ఇండివిజువల్గా వాళ్ళు ఆదుకుంటారని వీళ్ళు ఆదుకుంటారని వాళ్ళు అని చెప్పేసి లాస్ట్కి మిమ్మల్ని ఎవ్వరు ఆదుకోకుండా పోతుంటుంది. ఫోర్త్, సరే నువ్వు ఎంత చెప్పినా సరే మేము ఇట్లనే ఉంటాం, ఇట్లనే కొట్టుకొని వస్తాం, మేము వైలెన్స్గానే ఉంటే మాత్రం మీ ఊరికి వచ్చే డెవలప్మెంట్ సూచీలైన రోడ్లు కానీ, ఇండస్ట్రీలు కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అస్సలు రావు. ఒక్కసారి ఇవన్నీ లేకపోతే మీ ఊరు ఎట్లుంటుందో, మీ పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు మీరే కొట్టుకోవడం బంద్ చేస్తారు. ఫిఫ్త్, ఇవన్నీ చేసినా కానీ ఎవరో కొంతమంది 500 రూపాయలకు అమ్ముడిపోయి, లేక ఏదో మందుకు అమ్ముడిపోయో తన 5 సంవత్సరాల జీవితాన్ని తాకట్టు పెట్టి కొట్టుకుంటూ రాజకీయం చేస్తుంటారు. కానీ అలా కొట్టుకున్న తర్వాత మీరు హాస్పిటల్ వెళ్ళడానికి అయిన ప్రయాణ ఖర్చులకు కూడా 500 సరిపోవని గుర్తుపెట్టుకోండి. సిక్స్త్, వాడెవడో 500 రూపాయలు పెట్టేసి మిమ్మల్ని కొనేసి 10,000కి ఎక్కిన తర్వాత వాడి కోసమే మీరు కొట్లాటలు పడుతుంటే అసలు మీ బతుక్కి మీరు ఇచ్చుకున్న వాల్యూ ఏంటో అండ్ మీ ఆలోచన విధానం ఏంటో మీ విఘ్నతకే వదిలేస్తున్నా, ఆలోచించుకోండి. నేను ఈ వీడియోలో చెప్పిన మాటలు మీకు చాలా హార్ష్గానే అనిపించవచ్చు, కానీ ఆ మాటలు మాత్రం మిమ్మల్ని ఆదర్శవంతంగానే తీర్చిదిద్దుతాయి. ఎందుకని మీరు అడగచ్చు, అది ఎలా అంటే ఒక రాయి ఉలితో కొన్ని 100 దెబ్బలు తిన్న తర్వాతనే ఒక విగ్రహంలాగా మారుతుంది, అందరి చేత పూజింపబడుతుంది. ఓకే, నేను శిల్పిని కాకపోవచ్చు, కానీ మీరు మాత్రం పూజింపబడాలి. సో గాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టకుండా సరే, కానీ ఈ వీడియోల మెసేజ్ మాత్రం అందరికి షేర్ చేయండి. మీకు కావాల్సిన మోటివేషనల్ ఆర్ ఇన్స్పిరేషనల్ స్టోరీని కామెంట్ చేయండి. ఆ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.